అండి, ఈరోజు నేను మీకు గులాబ్ జామ్ చేసి చూపిస్తాను. గులాబ్ జామ్ మధ్యలో ఉండగట్టకుండా క్రాక్స్ రాకుండా ఎలా తయారు చేయాలో చిన్న చిన్న ట్రిక్స్తో నేను చేసి చూపిస్తాను. మనము 3 కప్పుల పిండి తీసుకోవాలి. 3 కప్పుల పిండికి 6 కప్పుల షుగర్ తీసుకోవాలి. 6 కప్పుల షుగర్కి ఒక 10 కప్స్ వాటర్ తీసుకోవాలి. వేసి బాగా కలుపుతూ ఉండాలి. తీగ పాకం రానవసరం లేదు, జిగురు పాకం వస్తే సరిపోతుంది. ఈ పాకం అయిన తర్వాత పక్కన ఉంచుకోవాలి. ఈ గులాబ్ జామ్ పౌడర్ని కొద్దిగా పాలు పోస్తూ, ఎక్కువ ఒకేసారి వేయద్దు, మళ్ళీ లూజ్ అవుతుంది కదా, అట్లా మనకు తెలియదు కదా. కొద్దిగా పాలు పోస్తూ మెత్తగా కలుపుతూ రావాలి. ఎక్కువ గోధుమ పిండిలాగా, మనం చపాతి పిండి, పూరి పిండిలాగా మర్దన చేయనవసరం లేదు. బాగా కలుపుకొని దాని మీద ఒక తడి క్లాత్ వేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఒక కళాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పోసి ఆయిల్ని ఫస్ట్ బాగా కాగనివ్వాలి. తర్వాత ఈ నూనె చల్లారింది అని అనుకున్నప్పుడే ఈ మనం ముందుగానే రెడీ చేసుకున్న గులాబ్ జాములను వేసి దూరగా వేయిస్తే అవి స్లోగా పైకి వచ్చేసి బాగా కాలుతాయి. లోపల ఉండదు, క్రాక్స్ రావు, చాలా స్మూత్గా బాగా వస్తాయి. మన టెక్నిక్ అంతా అదే. ఆయిల్ ఎక్కువసేపు మరగొద్దు, బాగా కాగిన తర్వాత సిమ్ చేసేయాలి. అప్పుడు వేస్తేనే గులాబ్ జాములు బాగా లోపల నుంచి బాగా కాలుతాయి. సూపర్ ఉంది, క్రంచీగా స్మూత్గా, లోపల ఉండలేకుండా చాలా బాగుంది.